డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ 20 చర్చ్ సమర్పణలోని ఈనాటి కార్యక్రమంలో దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును సరైన రీతిగా సద్వినియోగం చేసుకునుట, యూటిలైజింగ్ ప్రాపర్లీ ద విజ్డమ్ గివెన్ బై గాడ్ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు వాక్య సందేశాన్ని వినిపిస్తున్నారు. వాక్య పరిచర్యకు ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. దీపికల వెలిగించు దేవా, విజ్ఞాన దీపికల వెలిగించు దేవా, అజ్ఞాన తిమిరము నన్నావరించెన్, అజ్ఞాన తిమిరము నన్నావరించెన్, విజ్ఞాన దీపికల వెలిగించు దేవా, విజ్ఞాన దీపికల వెలిగించు దేవా. దాత నీవే, త్రాత నీవే, హాయి నీ పాలన దేవా, దాత నీవే, త్రాత నీవే, హాయి నీ పాలన దేవా, హాయి నీ పాలన దేవా. విజ్ఞాన దీపికల వెలిగించు దేవా, అజ్ఞాన తిమిరము నన్నావరించెన్, విజ్ఞాన దీపికల వెలిగించు దేవా. శక్తి నీవే, ముక్తి నీవే, నీవే మా భక్తి దేవా, శక్తి నీవే, ముక్తి నీవే, నీవే మా భక్తి దేవా, నీవే మా భక్తి దేవా. విజ్ఞాన దీపికల వెలిగించు దేవా, అజ్ఞాన తిమిరము నన్నావరించెన్, విజ్ఞాన దీపికల వెలిగించు దేవా. సత్యమీవే, మార్గమీవే, నీవే మా జీవము దేవా, సత్యమీవే, మార్గమీవే, నీవే మా జీవము దేవా, నీవే మా జీవము దేవా. విజ్ఞాన దీపికల వెలిగించు దేవా, విజ్ఞాన దీపికల వెలిగించు దేవా, అజ్ఞాన తిమిరము నన్నావరించెన్, అజ్ఞాన తిమిరము నన్నావరించెన్, విజ్ఞాన దీపికల వెలిగించు దేవా, విజ్ఞాన దీపికల వెలిగించు దేవా.
అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ యేసయ్య, మీ యొక్క నామంకి అనేక వేల స్థుతులు స్తోత్రం చెల్లించున్నాం. ప్రభా, మీ వాక్యం ధ్యానించుచుండగా తండ్రి, మా మనోనేత్రాలు తెరవమని తండ్రి, కేవలము మీరే మాట్లాడమని, మరి నా నోటికి తండ్రి మీరు అండగా ఉండుమని, మా జీవితాలను సరిచేసుకుంటూ సరైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుకుని యేసయ్య, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి బ్రతిమాలు వేడుకొచ్చున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఏ విధంగా మనము ఉపయోగించుకుంటున్నాము? జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్నట్టయితే అది దేవుణ్ణి అడగవాలని మరి బైబిల్లో రాసి ఉంది కదా. మరి ఆ ఇచ్చిన జ్ఞానాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామా, సరైన రీతిలో ఉపయోగించుకుంటున్నామా, దాన్ని మరి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అన్న విషయాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాము. మరి దేవుని యొద్ద ప్రార్థించి జ్ఞానాన్ని పొందుకున్న ఒక వ్యక్తి సొలొమోను రాజు. కింగ్ సాల్మన్ గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన ఏం చేస్తారంటే గిబియోను దగ్గర మరి యెహోవాకు మొరపెట్టినప్పుడు దావీదు ఎప్పుడైతే ఆయన మృతి నొందిన తర్వాత సొలొమోన్ని రాజుగా చేసిన తర్వాత, సొలొమోను అప్పటి వరకు 13 ఏళ్ల వయసు బాలుడై ఉన్నప్పుడు ఆయన గిబియోన్లో ప్రార్థిస్తాడు దేవుని ప్రత్యక్షత కొరకు. ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు మొట్టమొదటిసారిగా గిబియోన్లో ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టయితే ఆయన యెహోవా దేవుడు ఈ విధంగా అడుగుతాడు. యెహోవా దేవుడు ప్రత్యక్షమై నువ్వేం కోరుకుంటావు, నీకేం కావాలి సొలొమోను అని అడిగినప్పుడు సొలొమోను ఈ విధంగా చెప్తాడు, ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగల వాడెవడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. నాకు వివేకము గల హృదయాన్ని దయచేయు అని అడుగుతాడు. అప్పుడు యెహోవా దేవుడు చాలా సంతోషిస్తాడు. అంటే నువ్వు ధనాన్ని, రాజ్యాన్ని, మరి సింహాసనాన్ని, మిగతా వేటిని అడగకుండా వివేకాన్ని, అనగా నీ ప్రజలను పరిపాలించడానికి వివేకాన్ని అడిగావు కాబట్టి నీవు చాలా మంచివాడవు. అంటే ఎలాగూ దావీదు మరి హృదయానుసారుడిగా ఉన్నాడు కదా, మరి ఆయన కుమారుడైన సొలొమోను కూడా ఈయనకి హృదయానుసారుడిగా ఉంటాడని మరి యెహోవా దేవుడు అనుకొని ఉండవచ్చు. అయితే ఇక్కడ కిందకి వెళ్ళి మనం చూసినట్టయితే 11వ వచనంలో దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణంనైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను. నీవు ఐశ్వర్యాన్ని, మిగతా దేన్ని అడగకుండా ఇది జ్ఞానాన్ని అడిగావు కాబట్టి, వివేకాన్ని అడిగావు కాబట్టి నీ ప్రార్థన ఆలకించి నేను ఇస్తున్నానని సొలొమోనుకి ఇచ్చాడండి. ఆ విధంగానే సొలొమోను చాలా జ్ఞానవంతునిగా, మరి ఆ సమయంలో ఆ కాలంలో ఎంతో తెలివైన రాజుగా ఆయన పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు. 4వ అధ్యాయంలో మిగతా అధ్యాయాలు మనం చదివినట్టయితే ఆయన యొక్క జ్ఞానము ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. ఆయన తీర్పులు ఏ విధంగా తీర్చాడు, ఒక 2 స్త్రీలు వచ్చి మరి ఒక కుమారుని కొరకు వాళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడు ఎలా తీర్పు తీర్చాడు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఆ విధంగా జ్ఞానవంతుడిగా ఆయన పేరు పొందాడు. అయితే మరి 5వ అధ్యాయంలోకి చూసినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, దావీదు, నా తండ్రి అయిన దావీదు కట్టలేని మందిరాన్ని నేను కట్టాలి, యెహోవాకు ఒక మందిరము ఉండాలి. ఎందుకనగా దావీదు చేతులు రక్తముతో తడిచినాయి కాబట్టి ఆయన కట్టలేని మందిరాన్ని నేను యెహోవా కొరకు కడతానని ఆయన అనుకుంటాడు. ఇది ఒక మంచి తలంపు. సొలొమోను జ్ఞానం కలిగి, ఆయన భయభక్తులు కలిగి, దేవుని యందు ఆసక్తి కలవాడై సొలొమోను మరి ఒక మందిరాన్ని నిర్మించడానికి పూనుకుంటాడు. అయితే ఈ సమయంలో ఏమవుతుంది అనగా ఆయన అద్భుతమైన శిల్పకారులను మరియు ఓఫీరు బంగారాన్ని, మిగతా ఎక్కడెక్కడైతే మంచి వస్తువులు ఈ ప్రపంచంలో దొరుకుతాయో అక్కడ నుండి తీసుకొచ్చి ఎలాంటి లోటు లేకుండా, మరి ముఖ్యంగా ఏంటి అంటే ఆయన దేవుని యొక్క సన్నిధి ఆ ప్రదేశంలో ఉంది కాబట్టి ఎంత కేర్ఫుల్గా కడతాడంటే అక్కడ ఒక సుత్తె సౌండ్ కానీ, పని చేసేటప్పుడు సుత్తె వల్ల కలిగే శబ్దం కానీ, ఒక మొల వల్ల కలిగే శబ్దం కానీ రాకుండా జాగ్రత్త తీసుకొని మరి ఆయన కట్టినట్టుగా మనము చూస్తాం. అనగా ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అయింది, ఎక్కడో ప్రీకాస్ట్ చేసి ఇక్కడ వచ్చి పెడుతున్నారు, అలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో ఎంత అద్భుతమైన విషయం అనగా, మరి 6వ అధ్యాయము 1 రాజుల గ్రంథము
6వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే, అయితే మందిరం కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఏ ఏ విధమైన సౌండ్ అక్కడ రాకుండా కొన్ని కిలోమీటర్స్ దూరంలో, కొంత దూరంలో వాళ్ళు ఒక వర్క్షాప్ అంటారు కదా, అలాంటిది ఏర్పరచుకొని అక్కడ తయారు చేసి మరి ఇక్కడ మందిరం ఎక్కడైతే స్థాపించబడుతుందో అక్కడ తీసుకొచ్చి వాళ్ళు అసెంబుల్ చేశారనమాట. అంత శ్రద్ధగా మరి సొలొమోను ఆ మందిరాన్ని కట్టి ఉన్నాడు. కట్టాక మందిరాన్ని కట్టిన తర్వాత సొలొమోను తన కొరకు ఒక నివాస స్థలం అనగా ఒక ప్యాలెస్ని కూడా కట్టుకున్నాడు. అనగా ఫస్ట్ మందిరాన్ని కట్టిన తర్వాత తన ఇంటిని ఆయన నిర్మించుకున్నాడు. ఇది కూడా మరి సొలొమోనుకు దేవుని పట్ల ఉన్న భయానికి మరియు ఆయన ఇచ్చిన జ్ఞానానికి తార్కాణంగా ఉంటుంది. నెక్స్ట్ మరి 8వ అధ్యాయం మిగతా అధ్యాయాల్లో చూసినట్టయితే ఆయన మందసాన్ని తీసుకువచ్చి మరి 7 రోజులు చాలా అద్భుతంగా మరి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించడము, ఇవన్నీ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా చేసినట్టు చూస్తాము. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత రెండవసారి ఈ గిబియోను అనే ప్రదేశంలో మరి ఒకసారి ఈయన ప్రార్థించినప్పుడు యెహోవా ఈయనకు ప్రత్యక్షమవుతాడు. ఏమని ప్రార్థిస్తాడంటే 8వ అధ్యాయం అంతా కూడా సొలొమోను యొక్క ప్రార్థన ఉంటుంది. అద్భుతంగా ప్రార్థిస్తాడు, దేవా నేను కట్టిన మందిరంలో నీవు నివసించాల్సిన అవసరత నీకు లేదు. ఎందుకనగా నీవు మానవుడు నిర్మించిన ఒక మందిరంలో ఉండాల్సిన అవసరత నీకు లేదు. అయినను నా యందు దయించు, నా తండ్రికి ఇచ్చిన నువ్వు మాటను నిలబెట్టుకొని ఈ మందిరంపై నీ కనుదృష్టి ఉంచు. ఎవరైనా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను ఆలకించు. ఎవరైనా పాపంల కొరకు ప్రార్థించినప్పుడు క్షమాపణ దయచేయని చాలా అద్భుతంగా మీరు ఒకసారి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం చదివినప్పుడు సొలొమోను యొక్క ప్రార్థన మన హృదయాలను కదిలించి వేస్తుంది. ఆ విధంగా మరి దేవుని ప్లీజ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రజెన్స్ ఈయన కట్టిన మందిరంలో ఉండాలని సొలొమోను యొక్క తాపత్రయం. ఈ విధంగా జరుగుతుండగా కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఏమవుతుంది అనగా ఈయన ఫరో కుమార్తెనే కాకుండా ఇంకా 700 మంది రాణులను అనగా రాజుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. ఇంకా 300 మంది ఉపపత్నులను చేసుకుంటాడు. సో ఈ విధంగా ఏమవుతుంది అని అంటే దేవుడు ఇచ్చిన ఈ జ్ఞానము ఈ స్త్రీలోలునిగా మారడానికి ఆయన మిస్యూజ్ చేస్తూ ఉంటాడు. దేవుడు మరి అడగడమేమో జ్ఞానము, నీ ప్రజలను పరిపాలించుటకు నాకు వివేకము గల హృదయాన్ని ఇవ్వు దేవాన్ని స్టార్టింగ్లో మనం సొలొమోను అడిగినట్టు చూస్తాము. మరి ముందుకు వెళ్ళిన కొద్ది చూసినట్టయితే ఈయన పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలు ఉపపత్నులు, సో ఆయన బిజీగా ఉండిపోయి దీనితో పాటు వారు తెచ్చిన బయలుదేవతలను అష్టారోతు దేవతలకు మందిరాలు కట్టించడమే కాకుండా వాటిని పూజిస్తూ ఉంటాడు. ఆయన వృద్ధుడైనప్పుడు భార్యలు చెప్పిన మాట వినాల్సిన పరిస్థితి మరి సొలొమోనుకు కలుగుతుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఆయన యొక్క జ్ఞానము అవసరమైన దాని మీద కాకుండా అనవసరమైన విషయాల మీద ఆయన ఫోకస్ చేశాడు కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవునికి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏం చేస్తాడు అనగా అన్యదేవతలను ప్రార్థించినప్పుడు 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో మరి ఒకసారి యెహోవా ప్రత్యక్షమై ఇలా చెప్తాడు. ఏమని అనగా 9వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2వ మారు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొంచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. యెహోవా కోపము మరి సొలొమోను మీదకి వచ్చింది. యెహోవా కోపం ఒక్కసారి మనుషులపైకి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మానవులకు ఉండదండి. ఇంత పెద్ద రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు వెంటనే ఏమని చెప్పాడు, ఈ రాజ్యాన్ని నీ దాసునికి ఇస్తానని చెప్పాడు. తర్వాత మరి సొలొమోను జీవితంలో ఆయన మరణము, ఆయన తర్వాత ఆయన కుమారుడైన రెహోబాము మరి రాజ్యానికి రావడము. రెహోబాము వచ్చిన తర్వాత యెరోబాము అనే వ్యక్తి వచ్చేసి మరి అందులో ఉన్న 10 గోత్రాలను తీసుకుని వెళ్ళిపోవడము, చెరపట్టుకొని వెళ్ళిపోవడము. కేవలం 2 గోత్రాలు మాత్రమే రెహోబాము దగ్గర ఉండడము, యూదా మరియు ఇశ్రాయేలీ దేశాలుగా విడిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రియులారా, మరి దేవుడు మనకిచ్చిన జ్ఞానము,
దేవుణ్ణి మనం అడుక్కొని పొందుకున్న జ్ఞానము దాన్ని సద్వినియోగం చేస్తున్నామా మరి దుర్వినియోగం చేస్తున్నామా అన్నది మన జీవితాలను మనమే పరీక్షించి తెలుసుకున్నాం. ఇటు వాక్యం దేవుడు దీవించుంటారు. అవును. జ్ఞానజ్యోతి నీవేనురా, నా మదిలో వెలిగించరా, నీ నామమే నా ప్రాణము, నన్నింక కరుణించి కాపాడుము, నన్నింక కరుణించి కాపాడుము. జ్ఞానజ్యోతి నీవేనురా, నా మదిలో వెలిగించరా, నీ నామమే నా ప్రాణము, నన్నింక కరుణించి కాపాడుము, నన్నింక కరుణించి కాపాడుము. కరుణించి కాపాడుము, నన్నింక కరుణించి కాపాడుము. జ్ఞానజ్యోతి నీవేనురా, నా మదిలో వెలిగించరా, నీ నామమే నా ప్రాణము, నన్నింక కరుణించి కాపాడుము, నన్నింక కరుణించి కాపాడుము. భోగాలు కోరి భక్తి విడితే దేవా, మోహాల మునిగి నేను ముక్తి మరచె దేవా. భోగాలు కోరి భక్తి విడితే దేవా, మోహాల మునిగి నేను ముక్తి మరచె దేవా. మనసు మారదే ముక్తి లేక చేరే దేవా, పాపముల మాపినను కాపాడవా, నన్నింక కరుణించి కాపాడు,